మర్మం నోట్ చేసుకోండి. మర్మం అంటే అందరికీ అర్థమయ్యేది కాదు. లోతైనటువంటి విషయాలు, అర్థం కానిటువంటి విషయాలు, గూఢవాక్యాలు. పరిశుద్ధ గ్రంథంలో అలాంటివి ఏమన్నా ఉండయా అని పరిశీలన చేస్తే, ధ్యానం చేస్తే, దేవుని వాక్య గ్రంథంలో 1 యెహోవా మర్మం, 2 దేవుని మర్మం, ఆయన చిత్తమును గూర్చిన మర్మం, 3 క్రీస్తు మర్మం, క్రీస్తు రాకడ గూర్చిన మర్మం ఎవరికీ తెలియదు, 4 సువార్త మర్మం, 5 విశ్వాస మర్మం, దైవభక్తిని గూర్చిన మర్మం గురించి తిమోతి పత్రిక 1 తిమోతి 3:16 వ్రాయబడిందండి. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు రక్షణ గూర్చిన మర్మం, పరలోక రాజ్య మర్మాలు, ధర్మ సంబంధమైన మర్మము, వీటిని గురించి ధ్యానం చేసి మన జీవితాల్లో గొప్ప మేలు పొందుకోగలుగుతాం. మర్మయుక్తమైనటువంటి యేసుక్రీస్తు బహిర్గతం అవ్వాలంటే ఆయన శిలువ త్యాగం, సువార్తలో ఉన్నటువంటి శక్తి, ఆ కృప, ఆ ప్రేమ మనం తెలుసుకోవాలి అంటే ఈ వాక్యంలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా ఉపవాసం పోసుకుని ధ్యానం చేస్తే ఎంతో ఆశీర్వాదం.